మొదటి ప్రయత్నంలోనే ఎన్నికల్లో గెలిచి పార్లమెంటుకు వెళ్లిన యువనేతగా పేరు తెచ్చుకున్నాడు. రాజకీయాల్లోకి రాకముందు మోడలింగులో, ఆ తర్వాత సినిమాల్లోనూ తలుక్కున మెరిశారు. తండ్రి బాటలో నడుస్తూ పాలిటిక్స్లో ఎంటర్ అయ్యారు. పోటీ చేసింది మొదటిసారి అయినా మంచి మెజారిటీతో గెలిచారు. ఆయనే మార్గాని భరత్. జగన్కి అత్యంత ఆప్తుడిగా ఉండే మార్గాని భరత్ రాబోయే ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నుంచి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలోకి దిగనున్నారు. అసలు గ్లామర్ ఫీల్డ్ నుంచి పాలిటిక్స్లోకి భరత్ ఎందుకు వచ్చారు? సీఎంకు ఆప్తుడిగా ఎలా మారారు? తెలుసుకుందాం. మార్గాని భరత్ రామ్ 1982 మే 12న తిరుపతిలో పుట్టారు. మార్గాని నాగేశ్వరరావు, మార్గాని ప్రసూన భరత్ తల్లిదండ్రులు. భరత్ రాజమండ్రిలోని గోదావరి డిగ్రీ కాలేజ్ నుంచి పట్టభద్రుడయ్యాడు. మార్గాని భరత్ తండ్రి నాగేశ్వరరావు రాజమండ్రిలో వ్యాపారవేత్త, రాజమండ్రిలో రాజకీయ నేత కూడా. ఇప్పటి తరం వాళ్ళకి మార్గాని నాగేశ్వరరావు అంటే తెలియకపోవచ్చు, కానీ బీసీ కులాల అభ్యున్నతికి ఆయన పెద్ద పెద్ద ఉద్యమాలే నడిపారు. రాజమండ్రిలో కీలక రాజకీయ నేత కూడా. అప్పట్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయి స్థానికంగా ప్రజారాజ్యాన్ని బలోపేతం చేయటంలో కీలక భూమిక పోషించారు. అందుకే చిరంజీవి ఆయనకు పార్టీ ఆర్గనైజింగ్ పగ్గాలను అప్పగించారు. ప్రజారాజ్యం స్థాపించినప్పటి నుంచి నాగేశ్వరరావు పార్టీలో కీలకంగా ఉన్నారు. ఆయన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన పార్టీ బాధ్యతలు చూసుకునేవారు. ఇక 2009లో వచ్చిన ఎన్నికలలో రాజమండ్రి నుంచి ఎంపీ సీటును ఆశించారు. కానీ చిరంజీవి మాత్రం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. పార్టీ కోసం కష్టపడినా భంగపాటు తప్పలేదు నాగేశ్వరరావుకు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ప్రజారాజ్యంలో అప్పటికే కీలకంగా ఉన్న మార్గాని భరత్ను తీసుకుని బయటకు వచ్చేసి పార్టీకి రాజీనామా చేసేశారు. ప్రజారాజ్యంలో జరిగిన అనుభవంతో ఇక రాజకీయాల వైపు చూడటం మానేశారు నాగేశ్వరరావు. అలా ఆయన ఏ రాజకీయ పార్టీలో చేరకుండా ఆయన కొడుకు అయిన మార్గాని భరత్ను వైసీపీలోకి పంపించారు. మార్గాని భరత్ పుట్టింది తిరుపతిలో అయినా స్కూలింగ్ మాత్రం ఊటీలోని షెఫర్డ్ కాన్వెంట్లో జరిగింది. ఇంటర్ మాత్రం రాజమండ్రిలోనే పూర్తి చేశారు. డిగ్రీ కూడా రాజమండ్రిలోని గోదావరి డిగ్రీ కాలేజ్లో పూర్తి చేశారు. ఆ తర్వాత ఎంబీఏ చదవటం కోసం అమెరికా వెళ్ళిపోయారు. అలా వ్యాపారంలో మెళకువలు కూడా నేర్చుకున్నారు. చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉన్న భరత్ యాక్టింగ్పై ఇష్టం పెంచుకున్నారు. యాక్టింగ్ నేర్చుకుంటానని భరత్ తల్లిదండ్రులకు చెప్పటంతో ముందు చదువుని కంప్లీట్ చేయమని చెప్పారు. ఇక అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడే యాక్టింగ్లో ఓ వర్క్షాప్లో జాయిన్ అయి యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్నారు. ఆ తర్వాత యాక్టింగ్పై ఉన్న ప్యాషన్తో ఫ్రెండ్స్తో కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేశాడు భరత్. ఇక అమెరికాలో ఎంబీఏ కంప్లీట్ అయ్యేసరికి మళ్లీ రాజమండ్రికి వచ్చేశారు. తన తండ్రితో కలిసి వారికి ఉన్న వ్యాపారాలను చూసుకునేవారు. ఈ టైంలోనే సినిమాల్లో యాక్ట్ చేయాలనుకున్న భరత్ ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. షార్ట్ ఫిలిమ్స్లో యాక్టింగ్ వర్క్ షాప్స్ ద్వారా నేర్చుకున్న నటన సినిమాలకు సరిపోదని తెలుసుకున్న భరత్ వైజాగ్లోని సత్యానంద్ గారి యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యారు. ఓ పక్క యాక్టింగ్ నేర్చుకుంటూనే మరో పక్క క్రీడల్లో కూడా రాణించారు. క్రికెట్లో స్టేట్ ప్లేయర్గా మంచి పేరు సంపాదించారు. అంతేకాకుండా స్నూకర్, టేబుల్ టెన్నిస్ ఆడేవారు. వీటితో పాటు మోడల్గా పలు షోస్లో, ఫ్యాషన్ షోస్లలో పార్టిసిపేట్ చేసేవారు. ఈ క్రమంలోనే నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్తో భరత్కి పరిచయం అయింది. ఆ పరిచయంతో సినీ రంగంలోకి ఎంటర్ అయ్యారు. అలా ఓయ్ నిన్నే అనే సినిమాతో హీరోగా టాలీవుడ్కి పరిచయం అయ్యారు. సినిమా రిలీజ్ అయింది, కానీ పెద్దగా పేరు రాలేదు. కానీ భరత్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక రెండో సినిమా చేయాలనుకుంటున్న టైంలోనే రాజకీయాల్లోకి అనూహ్యంగా ఎంటర్ అయ్యారు. కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు వైఎస్ జగన్ని కలిసి వైసీపీలో జాయిన్ అయ్యారు మార్గాని భరత్ అండ్ ఆయన తండ్రి మార్గాని నాగేశ్వరరావు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ పాదయాత్రలో చేదోడు వాదోడుగా ఉంటూ బాగా దగ్గరయ్యారు మార్గాని కుటుంబం. ఇక ఎలక్షన్స్లో మార్గాని నాగేశ్వరరావుకు జగన్ టికెట్ ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ జగన్ మాత్రం భరత్ని రాజమండ్రి నుంచి పోటీ చేద్దాం అని చెప్పారు. దీంతో మార్గాని నాగేశ్వరరావు కూడా ఓకే చెప్పేశారు. దీంతో ఓ బీసీ నాయకుడికి రాజమండ్రి సీట్ ఇవ్వటం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. అలా 2019లో రాజమండ్రి నుంచి భరత్ లోక్సభ స్థానానికి వైసీపీ తరపున పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగంటి రూపపై 121,634 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు భరత్. 2019 జూన్ 5న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్గా నియమితులయ్యారు. మార్గాని భరత్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. మోనా అనే యువతిని ప్రేమించి 2013 డిసెంబర్ 12న పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 2 కుమార్తెలు ఉన్నారు.
ఎంపీగా రాజమండ్రికి ఎన్నో సేవలు, ఎన్నో అభివృద్ధి పనులు చేసిన మార్గాని భరత్ ప్రజల్లో మంచి పేరే సంపాదించుకున్నారు. దీంతో ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఇక ఆ క్రమంలోని భరత్ని రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేసేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా భరత్ గెలుస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.